నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితల్లి సార్ కలియుగ దైవమైన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లేకపోతే విలువిల్లాడిపోయి అల్లాడిపోయి ఎక్కడో వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాడు అని మొన్న మీరు ఒక స్టోరీ చెప్పారు. సో నిజంగానే లక్ష్మీదేవి లేకపోతే అసలు మానసిక ప్రశాంతత ఉండదు. ఇప్పుడు సపోజ్ నార్మల్ లైఫ్లోనే ఈ రోజు చేతిలో డబ్బులు లేవు అంటే మనిషికి ముందు విలువ లేదు సార్, డబ్బుకే విలువ ఉంది, అది జగమెరిగిన సత్యం. సో అటువంటి డబ్బు లేదు అంటే మనిషి విలువ కోల్పోతాడు. దాంతోపాటు పిల్లలు చదువులు అవనివ్వండి, రెంట్ అవనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే మాటలోనే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది సార్. డబ్బున్న వాడికి ఇచ్చే రెస్పెక్ట్ నా దగ్గర డబ్బు లేదు అని చెప్పుకోవాలన్నా భయపడే రోజులు. నిజంగా అంతకు పూర్వం అయితే లేకపోతే లేదురా 10 రూపాయలు లేవు అని చెప్పుకునేవారు సార్. ఇప్పుడు చెప్పుకుంటే ఎక్కడ లోకు అయిపోతాము అని ఇలా ఇప్పుడు మూసుకుని ఉండాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాను సార్. ఎందుకంటే లేదు అంటే ఇచ్చేవాడు కూడా ఇవ్వడు, ఉంది అంటేనే కదా మనం అప్పు కట్టగలం అంటేనే కదా ఇస్తాడు. సో అటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి ప్రతి ఒక్కళ్ళు అని అందరి కోరిక సార్. సో నిజంగా అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మాఘమాసాన్ని ఎలా వినియోగించుకుని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందొచ్చు సార్? అంటే మీరు పర్టికులర్ గా మాఘమాసం అని పెట్టేయకండి, డబ్బులు ఎప్పుడూ అవసరం. అవును సార్, ఎప్పుడు నిత్యం చేసుకునేటోడు చెప్తాను. కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓం ఓం ధనం దేహి ధనం దేహి, ఓం ఓం ధైర్యం దేహి ధైర్యం దేహి, ఓం ఓం బలం దేహి. బలం దేహి. అంటే వీడియో చూస్తున్నప్పుడు కేవలం మనం చెప్పినవి చేస్తేనే కాకుండా ఆ చూసిన ఫలితాన్ని కూడా పొందాలి. ఊరికే వాళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నారు, వాళ్ళ సమయం చాలా విలువైంది. కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాం, అవి అంటే వాళ్ళకి చివరిలో చూసేసిన తర్వాత ఇందులో ఏం మ్యాటర్ లేదు ఏవో కామెంట్లు చేస్తూ ఉంటారు. అందుకని చూసే ప్రతి ఒక్కళ్ళకి ఆది ప్రణవనాదం ఓంకారం, మనం పెద్ద పెద్ద మంత్రాలు చదివేస్తాం ప్రారంభంలో, దానివల్ల వాళ్ళకి ఏమీ ఎక్కదు. వాళ్ళకు కూడా అనాలి అనిపించాలి. మీరు ప్రతి వీడియో ఇక నుంచి నాకు వచ్చే ప్రతి వీడియో ఒకవేళ నేను పొరపాటుగా మర్చిపోతే మీరు నన్ను అడగండి. మనం మన సనాతన ధర్మానికి సంబంధించి మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఇలాంటివి చెప్పడం ద్వారా, చూడడం ద్వారా, వినడం ద్వారా వాళ్ళలో 100% మన వీడియోస్ ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి చూసే ప్రతి ఒక్కడు కూడా ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యవంతులు అవుతారు, నో డౌట్. ఎంత అదృష్టం సార్, నిజంగా చూస్తేనే ఇంత ఆ పాజిటివ్నెస్ వాళ్ళలో వస్తుంది అంటే అది గ్రేట్ సార్. అది హిందూ ధర్మానికి ఉన్నటువంటి గొప్ప. ఇక్కడ మనం ఏం మాట్లాడాలి అంటే మీ ఆలోచన విధానం గ్రేట్. ఇప్పుడు అందరికీ అందాలి అన్నారు చూసారా, ఏదో చెప్పేద్దాం వెళ్ళిపోదాం అని కాకుండా ఇది చూసే వాళ్ళకు కూడా ఆ పాజిటివ్నెస్. ద్వేషంతోనైనా చూడండి, నా ఇంటి దగ్గర ఒక స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ మీద అంటే తలుపు వేసేస్తే ఈ గృహంలో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించుగాక అని ఉంటుంది ఒక స్టిక్కర్. మణిపద్మేహం అనే స్టిక్కర్లు కొట్టించి ఆ స్టిక్కర్ మీద ఈ గృహంలో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించుగాక అన్నప్పుడు నాకు చేయాలి వాళ్ళు. అది చదువుతారు, ఆ స్టిక్కర్ ఏదో రాసి ఉంది. అంటే ద్వేషంతో పగతో తిట్టుకుందామని వచ్చి తలుపేసింది, చదివిన తర్వాత తలుపు కొడతాడు, ముందు బ్లెస్ చేసేస్తారు. మీరు తర్వాత ఏమైనా మాట్లాడినారు, మీ ఆలోచన మారిపోతుంది. అలా అంటే నాకు ఎందుకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి స్ఫురణ. ఇప్పుడు ఈ మాటలు ఏమడిగారు, ధనం దేహి అంటే ధనం ఎవరి దగ్గర ఉంది? లక్ష్మి, కుబేరుడి దగ్గర ఉంది, వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంది. అలాగే ఈ సంపద అంతా కూడా సూర్య భగవానుడి దగ్గర ఉంది. ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా చేతులు ఇలా చాచి ధనం దేహి, ఇంకేం అక్కర్లే, మీరు ఏం అడగదు, ధనం దేహి, ధాన్యం దేహి, బలం. అంటే మన దగ్గర డబ్బు ఉంటే బలమే కదా, చాలా బలం, మానసికమైనటువంటి బలం. బలం దేహి అంటే ఆయన అమితమైనటువంటి బలం కలిగిన వాడు, అమితమైనటువంటి ధనం ధాన్యం కలిగిన వాడు. పంటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన కిరణాలలోంచి, మొక్కలలోంచి మనం పొందుతున్నాం కదా. ఇవన్నీ మనం అడిగేస్తున్నాం. ఈ వీడియో చూడడం ద్వారా మీ మనసుల్లో ఇది పొంగుతుంది. ఇది మీరు ప్రతిరోజు చెయ్యండి. మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి, ఒక సంవత్సరం డెఫినెట్గా మీ జీవితాలు మారిపోతాయి సంవత్సరంలో. ఎందుకంటే ఇక్కడ మాఘమాసం అనగానే సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన. ఇది మకర రాశి దశమస్థానం, కర్మస్థానం. ఇప్పుడు మనం మకర రాశికి సంబంధించినటువంటి క్షణాలలో సూర్య సంచారాన్ని పురస్కరించుకుని ఇది మాఘమాసం అయ్యింది. ఈ తర్వాత మనం మళ్ళీ
కుమ్ములకి ఆయన వెళ్ళిపోతాడు, ఈ నెలంతా కూడా అవును సార్. ఇక్కడ కర్మస్థానం. మనం చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా మనకి మంచిని చేకూరుస్తాయి. దశమం పంచమానికి ఆపోజిట్ లో ఉంటుంది. ఓకే సార్. రాశి చక్రం తీసుకుంటే మేషం దగ్గర నుంచి మీనం వరకు రాశి చక్రం తీసుకుంటే మకరం అనేది దశమ స్థానం, దానికి ఎదురుగుండా ఉండేది పంచమ స్థానం. మకరం శనీశ్వరుల వారి స్థానం, పంచమం సూర్యస్థానం సింహం. సింహరాశి ప్రేమకు చిహ్నం. మనం లక్ష్మి కావాలని అడిగారు మీరు. లక్ష్మి మీకు కావాలి అంటే లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది? విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది పాదసేవ చేస్తూ. అప్పుడు మనం లక్ష్మి అని పిలిస్తే లక్ష్మి వస్తుంది, టైం అయిందని మా ఆయనకి నేను వంట చేయాలి, పాలు ఇవ్వాలి, పిల్లలకు పాలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి, ఇలా చెప్పి వెళ్ళిపోతుంది. అదే విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఇంటికి కూర్చోబెడితే అవును సార్ ఆయన ఉంటాడు, ఆయనతో పాటు ఆవిడ ఉంటుంది. అంటే మనందరికీ కావాల్సింది ఏంటి? ప్రేమ. అందుకని నేను ఇప్పుడు మనం రీసెంట్గా మొన్న మీకు చెప్పాను దీక్ష. అవును సార్. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పొందడానికి నీ దగ్గర ఏముందని అడిగితే కుబేరుడు దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతారు. అప్పు అడిగితే ఆయన ఏమీ మాట ఉండరు. పిల్లనిచ్చేవాళ్ళు అడిగితే కుబేరుడు అప్పు ఇచ్చేయడానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి దీక్షా దక్షత. అందుకని మనం ఈ కలియుగంలో మనం తరించడానికి, ప్రేమను పెంపొందించుకోవడానికి గులాబీ రంగు వస్త్రాలు ధరించి సూర్య దీక్షలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము. విష్ణుమూర్తి వచ్చి మన చెంత కొలువై ఉంటాడు. ఎప్పుడైతే విష్ణుమూర్తి వచ్చి మన ఇంట్లో కూర్చున్నాడో ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేసుకుంటూ అక్కడే ఉంటుంది. అంటే మనందరికీ కావాల్సింది ప్రేమతత్వం. మీ వైవాహిక జీవితాల్లో ప్రేమ తగ్గిపోయింది, సూర్య దీక్షలు చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా సూర్య దీక్ష చేయండి. ఆవిడికి పీరియడ్స్ టైం ప్రాబ్లం ఉంటుంది, 5 రోజులు పక్కన పెట్టేసి 21 రోజు దీక్ష ఆవిడికి మాత్రమే. భార్యాభర్తలు ఇద్దరు చేస్తే ఒకే రకమైనటువంటి వండుకోవచ్చు. ఆ 5 రోజులు మాత్రం ఈయన మనం వేరే వాళ్ళతో వండించుకొని బయట ఏదైనా ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకున్నా మనం ఆవిడ మాత్రం వండకూడదు. 21 రోజుతో ఆవిడ పూర్తి చేసేసి ఆవిడకి స్నానం వచ్చేంత, పీరియడ్స్ వచ్చేంత వరకు ఈయనకి చేసి పెట్టుకోవచ్చు. ఆ 3 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి వంట చేయకుండా తర్వాత మళ్ళీ ఆయనకి చేసి పెట్టుకోవచ్చు. ఆయన మాత్రం 48 రోజులు సూర్య దీక్ష. సూర్యుడికి ఇష్టమైనటువంటి సంఖ్య 48 రోజులు. ఇప్పుడు మీకు కుంభమేళ జరుగుతుంది ఎన్ని రోజులు? 48 రోజులు. ఎందుకు పెట్టారు అలాగా? సూర్యుడికి బాగా ఇష్టమైనటువంటి సంఖ్య 48. 48 ఏ దీక్ష అన్నా అంటే ఇప్పుడు చాలా మంది అయ్యప్ప దీక్ష ఇవి చేస్తున్నారు కదా, 41 రోజే చేస్తున్నారు. కానీ చేయాల్సింది 48 రోజుల దీక్ష. 4 కేతు సంఖ్య, 8 శని సంఖ్య. కర్మ కారకుడు శని, మోక్ష కారకుడు కేతువు. వాళ్ళిద్దరు కలయిక రవికి ఇష్టం. ఒక ఆయన కొడుకు కేతు అంటే ఆయనకి చాలా ఇష్టం, మోక్ష ప్రదాత కదా, జ్ఞానం. ఈయన సూర్యుడు జ్ఞానం. అందుకని 48 రోజుల దీక్ష ఇది. అంటే మనకు మధ్యలో ఏమైనా చిన్న చిన్న అవాంతరాలు ఆడవాళ్ళకి వస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు 21 రోజు తర్వాత 5 రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ దీక్ష చేసేసుకోవచ్చు. ప్రతి నెలలోనూ వారం కూడా చేసుకోవచ్చు, వార దీక్ష. సూర్యుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే ఒక కుటుంబంలో అందరూ కలిసి ఒక వారం రోజులు మేము ఇలా జీవిస్తాం, ప్రేమతత్వంతో జీవిస్తాం. ఆదివారం టు ఆదివారం అంటే శనివారంతో పూర్తి అవుతుంది, ఆదివారం పూర్తిగా ఆయనకి నివేదన చేయడంతో వారదీక్ష. సూర్యుడికి మాత్రమే ఈ అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం. మిగతా అంటే ఈయనకి జీవన విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. మనం రెగ్యులర్ లైఫ్ అనుభవిస్తూ మన ఆచార సంప్రదాయాల్ని, అంటే చాలా మందికి చెప్పులు వేసుకోవచ్చా, పెట్టుకోవచ్చా, ఇలా మీ దైనందిన జీవితం ధర్మబద్ధంగా జీవిస్తూ చేయొచ్చు. చెప్పులు లేకుండా నడిస్తే మనకు ఆరోగ్యానికి మంచిది, ఆయన ఆరోగ్య ప్రదాత. లేదు మనం అలా చేయలేము, షుగర్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రాళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేము. మీరు మామూలుగా మీ జీవన విధానాన్ని చేసుకుంటూ దీన్ని స్టార్ట్ చేయండి, ప్రారంభించండి. భగవంతుడు మార్గనిర్దేశం చేస్తాడు. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఆదిత్య హృదయాన్ని పట్టుకున్నాను. తర్వాత నాకు ఏమీ తెలియదు. ఆదిత్య హృదయం ఒక్కటే తెలుసు. ఆదిత్య హృదయాన్ని పట్టుకుంటే ఈ రోజు సూర్యోపనిషత్తులు, వేదాలు, నేను ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నాను. ఇదంతా ఆయన మార్గనిర్దేశం చేసేసారు. అంటే వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలకి అర్థం చేసుకోవటం, అర్థం చెప్పడం, తాత్పర్యం చెప్పడం నేర్చుకుంటున్నాను నేను. నాకేమీ తెలియదు అప్పటికి. నాకు తెలిసింది ఆదిత్య హృదయం, ఆయన పాదాలు పట్టుకున్నాను. ఇప్పుడు ఈ రోజు ఈ స్థితికి 30 రోజుల పాటు మాఘమాస మహాసౌర దీక్ష చేసే స్థితికి తీసుకొచ్చాడు. మహాసౌర యాగం చేస్తున్నాను. ఎందుకంటే ఇది లక్ష్మీ అనుగ్రహం కావాలి. నేను ఫస్ట్ టైం సూర్యదీక్ష తీసుకున్నప్పుడు నా చేతిలో 1 లక్ష రూపాయలు పట్టుకుని యాగం మొదలుపెట్టాను. మహాసౌర యాగం పూర్తవుతులోకి 30 రోజులు పూర్తవుతులోకి 15 లక్షల ఖర్చు వచ్చింది.
నాకేమీ తెలియదు. ఎలా సార్? నా చేతి మీద ఏమీ లేదు. ఉమ్. అంతా సూర్యనారాయణమూర్తి. ఆయన హిరణ్య గర్భుడు అంతే. అంటే నాకు నామకరణం చేసిన బ్రహ్మ ఉన్నారు, వీరభద్ర శర్మ అని, నాకు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు. ఉమ్. మీ ఇద్దరం కలిసి మొదలుపెట్టాం సన్ స్పిరిచువల్ సొసైటీ మాఘమాస మహాశౌర్యయాగం అని. ఉమ్. ₹1,00,000 ఆయన నేను మన ఇద్దరే కలిసి కూర్చొని చేసుకుందామండి, మీకు ఒక ₹50,000, ఖర్చులకు ఒక ₹50,000 అని పెట్టుకున్నాను అంతే ఉమ్. ఉమ్. అని దిగితే చివరికి పూర్తవుతులోకి మాఘమాసం పూర్తవుతుల్లోకి ₹15,00,000. అంటే అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది కదా సార్. ఏమీ లేదమ్మా, నాకు నా వెనక మానవ్ మహేందర్ మయూరి దంపతులని అమెరికాలో ఉంటారు, వాళ్ళు చేయూతనిచ్చారు. అంటే ప్రారంభించేటప్పుడు ₹1,00,000 ఇలా చెప్పా, ఇలా చేస్తున్నానమ్మా అని. వాళ్ళు నన్ను నమ్మి నాకు సహాయం చేయడం, ఆర్థిక సహాయం ఇప్పటికీ నాకు ఆర్థిక సహాయం వాళ్ళే చేస్తున్నారు. నేను అదే ఏ స్వామి కార్యక్రమం- దారి చూపించేశాడండి మీకు అంటున్నా. ఆవిడ అమ్మవారు భక్తురాలు, ఓకే. చాలా మంచివాళ్ళు. ఉమ్. అంటే ఆ దారి అలా దొరుకుతుంది. ₹15,00,000 ఉమ్. అప్పట్లో లక్ష ఎక్కడ, 15,00,000. 2021 ఈ కార్యక్రమం. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్లో కొవ్వూరులో జరుగుతుంది, అంతకన్నా పెద్ద రేంజ్లో 2 చోట్ల చేస్తున్నాను. ఒకటి కొవ్వూరులో చేస్తున్నాను, ఒకటి స్వగృహంలో, నా స్వగృహంలో చేస్తున్నారు. ఓకే సార్. నా స్వగృహంలోనేమో 30 రోజులు, కొవ్వూరులో 14 రోజులు దీక్ష జరుగుతుంది. ఇది అందరూ అంటే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే మనకి ప్రేమ పరిపూర్ణంగా ఉండాలి. గులాబీ రంగు వస్త్రాలు ధరించి సూర్య ఆరాధన చేస్తూ ఉంటే విష్ణుమూర్తి మన ఇంట్లోకి వస్తారు. ఉమ్. అప్పుడు లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటుంది. ఉమ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ధనం దేహి అంటే ఎదురుగుండా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా ఉమ్. చేతులు ఎలా చాపి ధనం దేహి, ధైర్యం దేహి, బలం దేహి, ధాన్యం దేహి అని వేడుకోవడం సూర్యనారాయణ వచ్చి. దాంతోపాటు నేను లక్ష్మీ కవచం చెప్పాను.